कृपाकरः आयुरारोग्यैश्वर्य प्रसीद भगवान् मुने ॐ आं ह्रीं ग्रहादिराजाय आदित्याय स्वाहा पाहि मामो भास्करा पयनमे सागिंचरा यद चीकटुल्नि तొలగించరా ప్రతి గుండెనింక వెలిగించరా జగమంతా ఓ లీలా ఎదురీతే వేళ దుర్మార్గమెంచు దుర్జనుల పైన సాగించు పోరులోన సన్మార్గమంటి ధర్మాన్ని కాచు బ్రహ్మాస్త్రమివ్వరా సూర్యపుత్రుడు 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 పెళ్లి చేయాలి కదా, చెయ్యి. నాకు రాదుగా అన్నయ్య. పెళ్ళంటే తాళి కట్టడం, తలంబరాలు పోయటం అంతే. మరి మంత్రాలు చదవాలిగా. పంతులు గారిని పిలుద్దామా? బొమ్మల పెళ్లికి పంతులుగా రారు. అమ్మకి తిట్టడం, హోంవర్క్ చేయమండం తప్ప ఇంకేమీ రాదు. అయ్యో, తులసక్కకి తాతగారి మంత్రాలు తప్ప ఇంకేమీ రావు. అయినా తను 10th క్లాస్ తెలుగు మీడియం, నేను 2nd క్లాస్ ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ నాకే రావు, ఇక తనకేమొస్తాయి? మరి మావయ్యకి? పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటుంటే మంత్రాలు చదువుతాడా? మరి స్నేహత్తకి? మావయ్య స్నేహత్తనే పెళ్లి కూతురు అన్నాడు. పెళ్లి కూతురు ఎక్కడైనా మంత్రాలు చదువుతుందా? గుర్తొచ్చింది. అన్ని పెళ్లిళ్లకు తాళి కట్టిన తర్వాత ఓ మ్యూజిక్ వస్తుంది. నాకు గుర్తుంది. పీ డుమ్ 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 డుమ్. మావయ్య, పెళ్ళైపోయింది, మరి ఇప్పుడు ఏం చేయాలి? పెళ్ళైపోయిన తర్వాత భోజనాలుంటాయి. వెళ్ళి అమ్మమ్మని అడుగు. వెళ్ళు, పెళ్లి భోజనాలు పెడుతుంది. సరే రా. అమ్మమ్మ, ఏమిట్రా ఈ బొమ్మలేమిటి? బొమ్మల పెళ్లి చేసామమ్మమ్మ. నువ్వు ఖాళీగానే ఉన్నావుగా, వచ్చి మంత్రాలు చదవచ్చుగా. పెళ్ళైపోయింది, ఆకలేస్తుంది.
మామయ్య పెళ్లి భోజనాలు నేను పెట్టమన్నాడు. సరే పెళ్లి భోజనం పెడతాను గాని ఇంతకు పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కూతురు ఎవరు? అవునన్నయ్య, ఎవరు? పెళ్లి కొడుకేమో అజయ్ మామయ్య, పెళ్లి కూతురేమో అత్తయ్య. మరి అత్తయ్య పేరేంటి? స్నేహ అత్త. ఏంట్రా మాటలు? అజయ్ మామయ్య పక్కన తులసత్తయ్య ఉంటుంది గాని ఈ అమ్మాయి ఎందుకుంటుంది? ఏమో అమ్మమ్మ, మాకేం తెలుసు. మామయ్య చెప్పాడు, అలాగే పెళ్లి చేసేసాం. ఏం చెప్పాడ్రా మామయ్య? ఇందాక బొమ్మల పెళ్లికి పిలిస్తే పెళ్ళెవరిది అని అడిగాడు. బొమ్మలది అని చెప్పాం. అప్పుడు స్నేహ అత్త మా ఇద్దరికి పెళ్లి చేస్తే చాక్లెట్లు ఇస్తా అంది. అందుకే అజయ్ మామయ్యకి స్నేహ అత్తకి పెళ్లి చేశాం. పెళ్ళి అయిపోయింది, ఇంకా సిగ్గుపడుతున్నావే? మన పేర్లతో బొమ్మలకి పెళ్లి జరిపిస్తేనే నాకెంతో హ్యాపీగా ఉంది. అది నిజంగా జరిగిన తర్వాత ఇంకెంత థ్రిల్లింగ్గా ఉంటుందో. అజయ్, నాకు అదృష్టం ఉందా? ఖచ్చితంగా మన పెళ్లి జరుగుతుంది. అజయ్, ఏమిట్రా నేను విన్నది నిజమేనా? ఏమీ తెలియనట్టు ఆ మొహమేంట్రా అలా పెడతావు? పిల్లలతో ఏమన్నావు? ఏమన్నాను? ఏమి నటిస్తున్నావురా? నువ్వు స్నేహాన్ని పెళ్లి చేసుకుంటానన్నావట కదా, నిజమేనా? ఆ మాట నువ్వే అన్నావా? అడిగిన దానికి సమాధానం చెప్పవేంట్రా? ఏం మాట రావడం లేదా? ఏమైంది వదిన గారు? చూసారా మరిది గారు వీడు చేస్తున్న నిర్వాకం? ఒక్కగానొక్క కొడుకు కదా అని అల్లారు ముద్దుగా పెంచితే వీడేం చేస్తున్నాడో తెలుసా? ఆయన పోయి పట్టుమని 10 రోజులు కాలేదు, వీడప్పుడే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు తులసిని కాదని స్నేహని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆయన నమ్మిన దేవుణ్ణి నమ్మను అన్నాడు. సరే, వాడంతట వాడే మారతాడనుకున్నాను. మరిది గారు, ఆయనిచ్చిన మాటను కాదంటే మాత్రం నేను సహించను. చెప్పండి, ఏం చెప్తారో వాణ్ణి గట్టిగా మందలించి చెప్పండి. అవునమ్మా, నేనే అన్నాను. నేను స్నేహనే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. నీకు విషయం ఎలా చెప్పాలో తెలియక పిల్లల ద్వారా నీకు అర్థమయ్యేలా చెప్పించాను. నువ్వు విన్నది నిజమే. నేను స్నేహనే పెళ్లి చేసుకుంటాను, తులసిని కాదు.
సూర్యపుత్రుడు. చూడమ్మా, నాకు నువ్వన్న నాన్నగారన్నా చాలా ఇష్టం. తల్లిదండ్రులుగా మీరు నాకు అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువ. కానీ నాకు నాన్నగారికి ఉన్నంత విశాల హృదయం, ఉన్నతమైన ఆశయాలు నాకు లేవు. నా జీవితం నా వరకు, నా కుటుంబం వరకు. నాన్నగారులా అందరి గురించి ఆలోచిస్తూ నేను బ్రతకలేనమ్మా. అది నాకు చేత కాదు, నా వల్ల కాదు. నా ఎయిమ్స్, నా గోల్స్ నాకున్నాయి. నాన్నగారు తెలుసుకొచ్చిన మాట. అక్క, నాన్నగారి మీద గౌరవంతో ఆయన ఏం చెప్పినా విన్నాను. ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఆయన మాటని కాదనలేదు. అయినా నేను నాన్నగారికి మాట ఇవ్వలేదే. ఆయన ఎవరికో ఇచ్చిన మాట కోసం నా లైఫ్ నేను స్పాయిల్ చేసుకోలేను. నాకేం కావాలో నాకు క్లియర్గా తెలుసక్క. ఇది నా లైఫ్. నేను ఈ మనుషుల మధ్య బ్రతకలేను. తులసిని పెళ్లి చేసుకుని కలిసి అస్సలు బ్రతకలేను. నీ అభిప్రాయం నీది బాబు. కానీ నువ్విక్కడ మర్చిపోయింది మీ నాన్నగారిచ్చిన మాట. ఆయన మాట ఎందుకిచ్చారో తెలుసా బాబు? నా మాట నా బిడ్డ కాదనడు అనే నమ్మకంతో. మాట ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? గౌరవాన్ని తాకట్టు పెట్టడం. అందుకే నువ్వొకసారి మళ్ళీ తిరిగి ఆలోచించు. అది నీ మంచి కోసమే ఆయన చేసుంటారు. ఆయన అనుభవాన్ని మనం అంచనా వేయలేం. బాబాయ్, నేను కూడా నాన్నగారు లాగానే స్నేహకు మాటిచ్చాను. కానీ ఎవరినో ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పలేదు. నేను చేసుకుంటానని చెప్పాను. అదే నాకు నాన్నగారికి తేడా. చూసారా మరిది గారు వాడెలా మాట్లాడుతున్నాడో? వాడు ప్రేమించిన అమ్మాయి కోసం కన్న తండ్రి వ్యక్తిత్వాన్నే ప్రశ్నిస్తున్నాడు. ఎవరి కోసం నేను చెయ్యాలి అని నువ్వనుకుంటున్నావు. అందరి కోసం నేనున్నానని ఆయన అనుకున్నారు. అదే నీకు ఆయనకి ఉన్న తేడా. అమ్మా, ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నా పెళ్లి విషయంలో నా అభిప్రాయం ఇదే. మీకు నచ్చితేనే స్నేహాన్ని పెళ్లి చేసుకుంటాను. నచ్చకపోతే అసలు పెళ్లే చేసుకోను. అంతేకాని మీ అందరి కోసం నా పర్సనల్ లైఫ్ ని త్యాగం చేయలేను. నాకు మీ నమ్మకాల కన్నా నా లైఫ్ నాకు చాలా ముఖ్యం. ఇది మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీ నమ్మకాలు నా మీద రుద్దిన భరించాను. ఆచారాలు అపచారాలన్నా విన్నాను. కానీ నా జీవితాన్ని మీ చేతిలోకి తీసుకుంటానంటే నేను అసలు ఒప్పుకోనమ్మా. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. అది స్నేహతో పెళ్లికి ఒప్పుకుంటారా, లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోమంటారా? మీరే ఆలోచించుకోండి.
నాగరాజు, ఈ దీక్షలో మొట్టమొదటి ఘట్టం వశ్యతంత్రం. ఈ చరాచర సృష్టి గాలి, నీరు, నిప్పు, నింగి, నేల ఈ పంచభూతాల ఆధీనంలో ఉంటుంది. వీటిపై మొట్టమొదటిగా పూర్తి పట్టు సాధించాలి. వామాచార పంచమకారాలైన మద్యం, మాంసం, మాత్సర్యం, ముద్ర, మైథునం వీటితో పంచభూతాలను వశం చేసుకోవాలి. ఓం నమః కాళికాయ నమః. సర్వాకర్షణ్య అముకం ఆకర్షయ ఆకర్షయ. శీఘ్రమానయ శీఘ్రమానయ. భద్రకాళై నమః. ఇది ముళ్ళ సింహాసనం. ఈ ఆసనంలో నీకు కలిగే బాధ పంచభూతాలకు తెలిసేలా చేయాలి. మూలాధారం మీద ఒత్తిడి పెంచి శక్తిని ప్రభావితం చెయ్యాలి. కూర్చో. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు సాధన చేయాలి. జై ప్రత్యంగిరి మాత. అజయ్ చాలా స్ట్రెస్లో ఉన్నాడు. అందులో నుంచి ఎలాగైనా బయటికి తీసుకురావాలి. అజయ్, ఈ మూన్ లైట్, పచ్చని చెట్లు, ఈ ఏకాంతం ఎంత బాగుందో కదా. ఏంటి ఏం మాట్లాడు? ఓ అదా, నిజంగా బాగుందా? అలా అడుగుతున్నావేంటి? ఎందుకంటే వాటిని ఎంజాయ్ చేసే మూడ్ నాకు లేదు. నాకు తెలుసు అజయ్, బట్ ఈ ప్రాబ్లంకి ఇదే ఎండ్ కాదుగా. ఇవాళ కాకపోయినా రేపైనా ఈ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయాలి కదా. కమ్ ఆన్ అజయ్, జస్ట్ రిలాక్స్. ఐ నో, కానీ నా వల్ల కావట్లేదు స్నేహ. ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో చూసావుగా. ఊపిరాడనివ్వట్లేదు. నేను చెప్తుంది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు చేయమంటుంది నాకు ఇష్టం లేదు. చెప్తే వినరు. వదిలేస్తే ఏమైపోతున్నానని భయంగా ఉంది. మొత్తానికి నన్ను అయోమయంలో పడేస్తున్నారు స్నేహ. దీన్నే స్ట్రెస్ అంటారు. దానికి రిలీఫ్ ఏంటో తెలుసా? ఏంటి? నా దగ్గర ఒక మంచి థెరపీ ఉంది. అది నీ స్ట్రెస్ ని ఖచ్చితంగా పోగొడుతుంది. ఏంటది? ఇది
ఇన్నాళ్ళు నీ తండ్రి స్థానంలో ఉండి నీ బాగోగులు చూసుకున్నాను. ఇక నుండి నా ఇంటి కోడల్ని చేసుకుని మావగారిలా ఈ వంశాభివృద్ధి జరుగుతుంటే చూడాలని నా కోరికమ్మా. తులసి, ఏంటి అలా ఉన్నావు? ఎవడు వీడు? ఎందుకొచ్చాడు? నరసింహాలుడు సురేష్. ఎవరైనా సరే ముందు నువ్వు బయటికి పో. ఏమైంది అజయ్? ఏం ఆలోచిస్తున్నావు?